ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని ఓ పక్కన ఏదైతే కోళ్ళన్నీ బర్డ్ ఫ్లూ కారణంగా చచ్చిపోతూ ఉన్నటువంటి నేపథ్యం, చివరికి నాటుకోళ్ళు కూడా పెద్ద ఎత్తున చనిపోతున్నటువంటి నేపథ్యంలో కోడి గుడ్డు తినాలన్నా చికెన్ తినాలన్నా విలవిల్లాడిపోతున్నారు. వేలాది మంది డిపెండ్ అయ్యి ఉన్నారు. రైతాంగం ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతరం ఎక్కువగా ఈ బిజినెస్లో ఉంటుంటారు. వీళ్ళందరూ ఇప్పుడు ఓ పక్కన ఆ నష్టంతో పాటుగా ఇప్పుడు చచ్చిపోయిన కోళ్ళు ఒక పక్కన, వ్యాపారాలు పడిపోవడం ఇంకో పక్కన, బతికున్న కోళ్ళను కొనేవాళ్ళు లేరు. అలాగే ఉంటే అవి చచ్చిపోతాయి, మళ్ళీ రకరకాల జబ్బులు వచ్చేస్తాయి. అలాగని చెప్పి చంపే ఇప్పుడు ఈ వైరస్ వచ్చినటువంటి వాటిని దీన్ని కలపలేరు. వైరస్ వలన అనేకం చచ్చిపోయినాయి. మిగిలిన వాటిని పోషిస్తా కూర్చుంటే వీళ్ళకి లాసు. కాబట్టి వాటిని వీళ్ళే చంపి చికెన్ వండుతున్నారు. ఎందుకయ్యా అంటే ముందు జనాలకి తినడం, మళ్ళీ చికెన్ అలవాటు పడ్డటువంటి వాళ్ళు వదలరు, గుడ్డు బాగా అలవాటు పడ్డటువంటి వాళ్ళు వదలరు. కానీ వాళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్య ఎక్కడ వస్తుందయ్యా అంటే భయం. ఈ భయం పోగొట్టాలంటే అందరి చేత తినిపించాలంటే ఫ్రీగా తినిపిస్తే ఆ వైరస్ను కూడా మర్చిపోయి తింటారా లేదా అంటే గుంటూరులో సక్సెస్ అయ్యేటప్పటికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ మేళాలు పెట్టి ప్రధాన నగరాల్లో వాళ్ళందరి చేత ఉచితంగా తినిపించి అన్ని రకాలు, అక్కడ కోడికి సంబంధించి ఎన్ని రకాల వంటలు ఉంటే అన్నీ ఉచితంగా తినిపించి తద్వారా తింటే ఏం కాదన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కల్పించడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది పౌల్ట్రీకి సంబంధించినటువంటి విభాగం.